నమస్కారం అందరికి. వెల్కమ్ టు దివ్య సంజీవని. ఇవాళ మన టాపిక్ స్ట్రెస్. ఇవాల్టి మెకానికల్ లైఫ్ స్టైల్లో చాలా మంది స్ట్రెస్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ స్ట్రెస్ అనే ప్రాబ్లంకి గురవుతున్నారు. వర్క్ ప్రెషర్ అనేసి, టెన్షన్స్, స్టడీస్, ఎగ్జామ్స్, ఇలా అన్ని విషయాల వల్ల కూడా మనం మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నాము. దీనివల్ల బీపీ, డయాబెటీస్, యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ కొందరు డిప్రెషన్ అండ్ వీటన్నిటి కోసం కూడా యాంటీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ టాబ్లెట్స్ని కూడా వాడుతున్నారు. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం యోగా ద్వారా స్ట్రెస్ని న్యాచురల్గా ఎలా రిడ్యూస్ చేసుకోవాలో అండ్ కంట్రోల్ చేయాలో చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు ఒక సింపుల్ ప్రాణాయామ అండ్ ఆసనాన్ని చూపిస్తాను. దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం న్యాచురల్గా స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు, ఏ మెడికేషన్స్ లేకుండా. అండ్ మనకి మైండ్ కూడా కామ్ అవుతుంది. ముందుగా మనం ప్రాణాయామంలోకి వెళ్దాము. అదే నాడీ శోధన ప్రాణాయామం. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర మీ నీస్ మీద పెట్టుకోండి. రైట్ హ్యాండ్ని నాసికా ముద్రలో పెట్టుకోవాలి. మీ రైట్ థంబ్, లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ని ఓపెన్ చేసుకోవాలి. నాస్ట్రిల్స్ క్లోజ్ చేయడానికి మీ థంబ్ ఫింగర్ అండ్ మీ రింగ్ ఫింగర్ని యూజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేటప్పుడు థంబ్ ఫింగర్ని, లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసేటప్పుడు మీ రింగ్ ఫింగర్ని యూజ్ చేయండి. సో మీ రైట్ నాస్ట్రిల్ని మీ థంబ్ ఫింగర్తో క్లోజ్ చేయాలి. మీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ తీసుకొని బ్రెత్ని హోల్డ్ చేయాలి. మీ 2 ఫింగర్స్తోని నాస్ట్రిల్స్ని క్లోజ్ చేసి హోల్డ్ చేయాలి. మళ్ళీ మీ రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేయాలి. మళ్ళీ మీ రైట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి బ్రెత్ని హోల్డ్ చేసి మీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్ విత్ యువర్ థంబ్ ఫింగర్. ఇన్హేల్ త్రూ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. Hold the breath and exhale through right nostril. Again inhale through right nostril. Hold the breath and exhale through left nostril. Again inhale through left nostril. Hold the breath and exhale through right nostril. Repeat the same on both the sides. ఇలా మనం 2 sides బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ మధ్యలో హోల్డ్ కూడా చేయాలి. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం వల్ల మన మైండ్ కామ్ అవుతుంది, అలాగే నర్వస్ సిస్టమ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు చూపించిన నాడీ శోధన ప్రాణాయామాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీకు ఇన్హేల్ చేసేటప్పుడు ఒక 4 seconds, హోల్డ్ చేసేటప్పుడు ఒక 6 seconds హోల్డ్ చేయండి. అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు 8 seconds అలా టైం తీసుకొని 2 nostrilsలో సేమ్ రేషియోని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఆసనంలోకి వెళ్దాము. అదే ఉష్ట్రాసన. ఫస్ట్ మీరు ముందు వజ్రాసనంలో కూర్చోండి. మెల్లిగా మోకాళ్ళ మీద నిల్చోవాలి. ఇక్కడ మీరు షోల్డర్ విత్ గ్యాప్ పెట్టుకోవాలి మీ కాళ్ళ మధ్యలో. సో ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళు కింద ఏదైనా బెడ్షీట్ కానీ అలా వేసుకోవచ్చు. లేదు అంటే మీ మ్యాట్ని ఫోల్డ్ చేసుకొని మ్యాట్ మీద నీస్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత 2 చేతులని మీ షోల్డర్ లెవెల్లో ప్లేస్ చేయండి. తర్వాత మెల్లిగా, ఇది ఫస్ట్ వేరియేషన్ చూపిస్తున్నాను, మెల్లిగా మీ రైట్ హ్యాండ్ని పైకి లేపుతూ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ మీ లెఫ్ట్ హ్యాండ్ని కూడా పైకి లేపాలి. ఇంతవరకు హోల్డ్ చేయాలి. ఇక్కడ మీ రైట్ హ్యాండ్తో మీ రైట్ యాంకిల్ పట్టుకోవాలి. ఇలా హోల్డ్ చేయండి. ఒక 10 seconds వరకు మీ నడుం భాగాన్ని ముందుకి పుష్ చేస్తూ ఉండాలి. ఇలా హోల్డ్ చేశాక ఒక 10 seconds స్లోగా సెంటర్లోకి రావాలి. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. సేమ్ అలానే ఇన్హేల్ చేసుకుంటూ మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి రేస్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ కొంచెం స్లైట్గా బ్యాక్ బెండ్ ఇచ్చి మీరు లెఫ్ట్ యాంకిల్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి అండ్ రైట్ హ్యాండ్ని కొద్దిగా పైకి లేపాలి. ఇక్కడ మీ వేస్ట్ని, నడుముని ముందుకి పుష్ చేస్తూ ఉండండి. ఇలా ఒక 10 secondsని హోల్డ్ చేయండి. మళ్ళీ స్లోగా సెంటర్లోకి రండి. ఇప్పుడు ఫైనల్ వేరియేషన్
ఇప్పుడు మెల్లిగా మీ రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ పట్టుకోండి, లెఫ్ట్ యాంకిల్తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోండి. స్లోగా మీ నడుముని ముందుకి పుష్ చేస్తూ ఉండండి. నెక్ మీద ఎక్కువ ప్రెషర్ ఉన్న వాళ్ళు నెక్ రిలాక్స్ చేయండి, ఎక్కువ బెండ్ చేయకండి. మీ నడుముని ముందుకి పుష్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ ఆసనంలో ఒక 30 seconds to 1 minute వరకు హోల్డ్ చేయండి. హోల్డ్ చేశాక స్లోగా సెంటర్లోకి రండి. రిలాక్స్. వజ్రాసనంలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఐస్ క్లోజ్ చేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉష్ట్రాసన ఎలా చేయాలో. ఈ ఆసన వల్ల మనకి చెస్ట్ ఓపెన్ అయ్యి మనం ఎమోషనల్ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది. సో రెగ్యులర్గా ఈ ఆసన అండ్ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయండి. మీ డైలీ రొటీన్లో యోగాని యాడ్ చేయండి. అలాగే మీ స్ట్రెస్కి బాయ్ బాయ్ చెప్పేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.